మాంచెస్టర్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య కీలకమైన 4వ టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ మొదటి రోజు టీమిండియా ఆట కొంచెం తీపి, కొంచెం చేదు అన్నట్లు సాగింది. మొదటి సెషన్ అద్భుతంగా ఆడిన టీమిండియా రెండో సెషన్లో ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఇక మూడవ సెషన్లో పంత్ అద్భుతంగా ఆడుతున్న తరుణంలో గాయపడ్డాడు. దీంతో టీమిండియా స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. మూడవ టెస్టులో పంత్ రనౌట్ మొత్తం మ్యాచ్ను తలకిందులు చేసింది. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో పంత్ గాయం తీవ్రంగానే కనబడుతుంది. గాయం నుండి కోలుకుని పంత్ తిరిగి బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టంగా కనబడుతుంది. మరి పంత్ గాయం వ్యవహారం ఇండియాపై ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. అదే సమయంలో ఈ టెస్టు కోసం తుది జట్టు ఎంపికలో టీమిండియా తప్పు చేసిందనే వాదన వినపడుతుంది. ఆల్రౌండర్ నితీష్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. ఆ స్థానానికి శార్దుల్కి బదులు ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ లేదా ఒక ప్రొఫెషనల్ బౌలర్ని తీసుకుని ఉంటే బాగుండనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడికి లోనై తడబడుతుంది. కాబట్టి ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. అంటే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరిని తుది జట్టులోకి తీసుకుని ఉంటే మంచి నిర్ణయం అయ్యేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు 3 మార్పులను చేసింది. 3 టెస్టుల్లో అవకాశం ఇచ్చినా ప్రభావం చూపని కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకున్నారు. గాయపడ్డ నితీష్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాకూర్ను, ఆకాశ్దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ను జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. 1990లోని అనిల్ కుంబ్లే మాంచెస్టర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అన్షుల్ కంబోజ్ మాంచెస్టర్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 4 టాస్లు గెలవగా ఇండియా 4 టాస్లు ఓడిపోయింది. చివరిసారిగా భారత జట్టు ఈ ఏడాది జనవరిలో రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టాస్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు వరుసగా 14 సార్లు టీమిండియా టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాంచెస్టర్ చరిత్రలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఈ వేదికలో టెస్టు మ్యాచ్ గెలవలేదు. ఇండియా కూడా ఈ వేదికపై టెస్టు మ్యాచ్ గెలవలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా సరికొత్త చరిత్ర అవుతుంది. 4వ టెస్ట్ మొదటి రోజు హైలైట్స్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా ఆచితూచి ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే ఇండియా ఓపెనర్లు ఎక్కడా తడబడకుండా మొదటి సెషన్లో వికెట్ పడనీయకుండా అద్భుతంగా ఆడారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంతమంది బౌలర్లను మార్చినా మొదటి సెషన్లో ఇండియా ఒక్క వికెట్ కూడా పడకుండా పట్టుదలగా ఆడింది. ఈ సిరీస్లో రెండవసారి టీమిండియా మొదటి సెషన్లో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ల శౌర్యం చూసి, బ్యాటింగ్లో గాంభీర్యం చూసి అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. అందుకు తగ్గట్టే రెండవ సెషన్లో కూడా రాహుల్, జైస్వాల్ చక్కగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ బాగా ఆడుతున్న తరుణంలో క్రిస్ వోక్స్ షాక్ ఇచ్చాడు. వీరి భాగస్వామ్యం సెంచరీకి చేరువవుతున్న తరుణంలో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ చేస్తాడని అనుకుంటూ ఉండగా 46 పరుగుల వద్ద వోక్స్ బౌలింగ్లో రాహుల్ అవుట్ అయ్యాడు. దీంతో ఓపెనర్లు 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన 5వ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ ఈ ఫీట్ను సాధించారు. ఇక గత 2 టెస్ట్ మ్యాచ్లలో దూకుడుగా ఆడి అవుట్ అయిన జైస్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త ఓపిగ్గా ఆడి చెత్త బంతులను మాత్రమే శిక్షిస్తూ మంచి బంతులను గౌరవిస్తూ బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 58 పరుగుల వద్ద లియామ్ డౌసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేసి అవుట్ అయిన జైస్వాల్ టెస్టుల్లో ఇంగ్లాండ్పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్గా రికార్డులకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహరుద్దీన్ రికార్డును సమన్ చేశాడు. సచిన్, అజహర్, జైస్వాల్ ఇంగ్లాండ్పై తలో 16 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్పై అత్యధికంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక జైస్వాల్ అవుట్ అయిన షాక్ నుండి తేరుకోకముందే 4వ స్థానంలో వచ్చిన గిల్ 12 పరుగులు మాత్రమే చేసి స్ట్రోక్స్ వేసిన అద్భుత బంతిని అంచనా వేయడంలో పొరబడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
స్టోక్స్ వేసిన బంతి తనకు దూరంగా వెళ్తుందని అనుకుని బంతిని బ్యాట్తో ఆడకుండా వదిలేశాడు. కానీ బంతి అనూహ్యంగా గిల్ ప్యాడ్స్ ను తాకింది. ఈ అవుట్ వ్యవహారంలో డీఆర్ఎస్ తీసుకున్న గిల్ తాను అవుట్ అయ్యానని తెలిసి షాక్ అయ్యి షేక్ అయ్యాడు. పెవిలియన్ బాట పట్టాడు. గిల్ వరుసగా 3 ఇన్నింగ్స్లలో 20 పరుగులలోపే అవుట్ అయ్యాడు. గిల్ ఈ సిరీస్లో 5 సార్లు ఫాస్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఈ 5 సార్లు కూడా క్రీజుకి దూరం నుండి బౌలర్లు వేసిన బంతులకే అవుట్ అవ్వడం గమనార్హం. ఇక గిల్ తన టెస్ట్ కెరీర్లో మొదటిసారి స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొత్తానికి ఊహించని విధంగా టీమిండియా 2వ సెషన్లో 3 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత జట్టు 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సాయి సుదర్శన్, రిషబ్ పంత్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడానికి నడుం బిగించారు. ఆరంభంలో అత్యంత నెమ్మదిగా ఆడుతూ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన సాయి సుదర్శన్ ఆ తర్వాత కాస్త పట్టు సడలించి పరుగులు చేయడం ప్రారంభించాడు. ఇక పంత్ మాత్రం ఎప్పటిలాగే ఆరంభం నుండే పరుగులు చేస్తూ ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ ఒక ఎండ్లో యాంకర్ రోల్ పోషిస్తూ అడ్డుగోడలా నిలబడగా పంత్ పరుగులు వేగంగా సాధించడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేశాడు. మొదట్లో వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆ తర్వాత సిక్సర్లు, బౌండరీలతో పంత్ నెమ్మదిగా విరుచుకుపడ్డాడు. దీంతో చూస్తుండగానే వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం దాటింది. టీమిండియా స్కోర్ కూడా 200 మార్కు దాటింది. ఇదే క్రమంలో పంత్ కొన్ని సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ 1000 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగులు చేసిన మొట్టమొదటి విజిటింగ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. అంతేకాకుండా ఒక బయట దేశంలో 1000 టెస్టు పరుగులు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్గా కూడా పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో 89 సిక్సర్లతో పంత్ 2వ స్థానంలో ఉండగా 90 సిక్సర్లతో సెహ్వాగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పంత్ ఇలా వరుసపెట్టి రికార్డు నెలకొల్పుతున్న తరుణంలో ఊహించని విధంగా 68వ ఓవర్ 4వ బంతికి తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని పంత్ రివర్స్ స్వీప్ ఆడబోయాడు. కానీ ఆ బంతి అతడి కాలికి బలంగా తాకింది. ఎంతగా తాకిందంటే కాలు మొత్తం వాచిపోయి రక్తం కూడా బయటకొచ్చింది. పంత్ కనీసం నిలబడలేకపోయాడు. అతన్ని తీసుకెళ్లడానికి ఒక మినీ అంబులెన్స్ మైదానంలోకి వచ్చింది. దీనిని బట్టి పంత్ గాయం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. అలా పంత్ 37 పరుగుల వద్ద అర్ధాంతరంగా మైదానం వదిలి వెళ్లిపోయాడు. రవీంద్ర జడేజా కొత్త బ్యాటర్గా క్రీజులోకి వచ్చాడు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంత్, సాయి సుదర్శన్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత సాయి సుదర్శన్ ఒక బౌండరీ బాది టెస్టుల్లో తన మొట్టమొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే ఎంతో బ్యాలెన్స్డ్గా బ్యాటింగ్ చేస్తూ ఉన్న సాయి సుదర్శన్ స్టోక్స్ బౌలింగ్లో అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించి 61 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక్కడొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లో సాయి సుదర్శన్ మొత్తం 3 సార్లు కూడా స్టోక్స్ బౌలింగ్లోనే అవుట్ అవ్వడం గమనార్హం. పంత్ క్రీజ్లో ఉన్నంత వరకు మంచి వేగంతో వెళ్లిన ఇండియా స్కోర్ బోర్డు అతను రిటైర్ హర్ట్ అయ్యాక ఒక్కసారిగా స్కోర్ వేగం తగ్గిపోయింది. కానీ జడేజా, శార్దుల్ ఠాకూర్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను బాగానే ఎదుర్కొని పరుగులు రాబట్టడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆకట్టుకున్నారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. జడేజా, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జడేజా, సుందర్ మినహా బ్యాటింగ్ చేసే బ్యాటర్లెవరూ అందుబాటులో లేరు. శార్దుల్ ఠాకూర్ ఎంతవరకు రేపు ఉదయం క్రీజులో ఉంటాడనేది అనుమానంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జడేజా, సుందర్ పైనే బ్యాటింగ్ భారం పడనుంది. మరి వీరిద్దరూ ఆ భారాన్ని బాధ్యతగా తీసుకుని టీమిండియాను ఎంత మేరకు ఆదుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.